మదనపల్లి ఘటన మరొక ముందే విశాఖలో మరో అమానుష ఘటన వెలుగు చూసింది. ముక్కు పచ్చలారని 3 ఏళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు బిస్కెట్లు కొనిస్తానని నమ్మించి లైంగిక దాడికి ఊడిగట్టాడు. నమ్మక ద్రోహానికి పరాకాష్ఠగా నిలిచిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విశాఖ పెదగంట్యాడ మండలం గంగవరానికి చెందిన ఓ వ్యక్తి ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతనికి 3 ఏళ్ల కుమార్తె ఉంది. అదే ప్రాంతానికి చెందిన ఎరిపల్లి యోగి అలియాస్ గాంధీ బాధితురాలి తండ్రికి ఆటో డ్రైవర్ గా పరిచయం. యోగి క్యాటరింగ్ పనులు చేస్తూ ఉంటాడు. బుధవారం సాయంత్రం చిన్నారి తండ్రి ఇంట్లో లేని సమయం చూసి యోగి వాళ్ళింటికి వెళ్లాడు. బిస్కెట్లు కొనిస్తానని మాయమాటలు చెప్పి చిన్నారిని తీసుకెళ్లాడు. ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎప్పటికీ చిన్నారి ఇంటికి రాకపోవడంతో తల్లి వెతికింది. కొద్దిసేపటికి చిన్నారిని తీసుకొచ్చి ఏమీ తెలియనట్లుగా తల్లి వద్ద వదిలేసి వెళ్లాడు యోగి. చిన్నారిలో ఆందోళనను గమనించిన తల్లి దుస్తులను పరిశీలించి జరిగిన దారుణాన్ని గుర్తించింది. తల్లడిల్లిపోయిన ఆమె ఇరుగు పొరుగు వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు